ఇట్లాంటి ఈవెంట్లో ఒక 30 సెకండ్స్ వాడి వెళ్ళిపోతుంటాను. నాకు నట్టి కుమార్ మా ఫ్రెండు ఇంత క్వశ్చనర్ ఇచ్చాడు ఇప్పుడు. సో అది కొన్ని సమాధానాలు చెప్పాలి కాబట్టి, ఉన్న బాధ్యత గల పోస్టులో ఉన్నాం కాబట్టి. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే ఫస్ట్ ఏంటి? కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని బాధ్యతగా ప్రాపర్గా తీసుకెళ్లే డైరెక్టర్. 3, దానికి తగ్గ టైటిల్ ఆల్మోస్ట్ 25% కవర్ చేస్తుంది. ఆ టైటిల్ ప్రస్తుతం ఈ దీర్ఘాయుష్మాన్ టైటిల్ ఏదైతే ఉందో, ద మోస్ట్ పాజిటివ్ టైటిల్ ఇందాక ఎవరు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం ఈజీగా పలకబడే టైటిల్, మన ఇళ్లలో రెగ్యులర్గా వినే పదం అది. సో టైటిల్ ఆల్సో దే ఆర్ సక్సెస్ఫుల్. ఇకపోతే ట్రైలర్ చూసాం, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు. మన బేసిక్గా సినిమా అనేది విజువల్ మీడియం. ఎప్పుడైతే విజువల్ మీడియం అంటే విజువల్ షుడ్ బి బ్యూటిఫుల్. 150 రూపాయలు 100 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా కానీ విజువల్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. విజువల్ బ్యూటిఫుల్గా ఉండాలి అంటే హీరో హీరోయిన్లు బాగుండాలి, అట్ ద సేమ్ టైం విజువల్ కంటెంట్ బాగుండాలి, అంటే కెమెరా వర్క్ బాగుండాలి, ఇవన్నీ కూడా. సో దీంట్లో కపుల్ లవ్ స్టోరీ లాగా కనిపించింది నాకు. ఆ లవ్ స్టోరీలో కపుల్ బాగున్నారు. అట్ ద సేమ్ టైం ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరెవరు చేశారు, సురేష్ అవ్వచ్చు, ఇక్కడ ఆర్పి ఇద్దరే వచ్చారు, బట్ మిగతా అందరూ కూడా ఆల్ నోన్ ఆర్టిస్ట్. సో మిగతా ఆర్టిస్ట్ యూఎస్లో ఉన్నారంట, బట్ వాట్ ఎవర్ నోన్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో బేసిక్గా విజువల్ డెఫినెట్గా బాగుంటుంది. సో దే ఆర్ సక్సెస్ఫుల్ దేర్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ చేసిన తర్వాత ఈ సినిమాను ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి. మురళీకృష్ణ గారు కూడా వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ ఆయన ఫస్ట్ సినిమా, ఆయన వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి చేయూతగా ఉంటూ ఫైనాన్స్ కూడా చేసేవారు ఆయన, బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన వెనకాల ఒక ప్రాపర్ డైరెక్టర్ పూర్ణానంద్ ఉండటం కానీ, వెనకాల నట్టి కుమార్ లాంటి వాళ్ళు ఉండి దీన్ని ఫైనల్ స్టెప్ గట్రా తీసుకెళ్తారు, దానికి ప్రాపర్ ప్లానింగ్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి, ఆల్సో ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిటర్ కాబట్టి ప్రాపర్గా తీసుకెళ్తారు. సో ఆ సక్సెస్, అది కూడా సక్సెస్ఫుల్ అయ్యారు మీరు. సో ఇన్ని సక్సెస్లు ఉన్నాయి. ఇన్ని సక్సెస్ జనరల్గా ఏ ప్రొడ్యూసర్కి, అంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ కానీ చిన్న సినిమాలు చేస్తాం. చిన్న సినిమా అంటే నేను అనేది ఇంత నటి చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఉండదు, ఆడిందే సినిమా పెద్ద సినిమా. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా భేదం ఎందుకు వస్తుందంటే బడ్జెట్ పరంగా వస్తుంది. ఆ భేదం తప్పక ఆడింది దాని మీద. చాలా పెద్ద సినిమా అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టిన సినిమా కూడా పోతున్నాయి ఈ రోజులు, అందరూ మీకు తెలిసిన విషయమే. కోర్టు లాంటి చిన్న సినిమాలు ఆడిని. సో ఆడిన సినిమానే పెద్ద సినిమా మా లెక్కలు. బడ్జెట్ పరంగా చిన్న పెద్ద ఉండొచ్చు. మొన్న మీ మీడియాలోనే ఎక్కడో రాశారు, దానికి మా పోస్టర్ బాయ్ అంటాం. మా పోస్టర్ బాయ్ అంటే రామ్ సత్యనారాయణ అని చెప్పి మాకు పోస్టర్ బాయ్ ఉంటాడు ప్రొడ్యూసర్స్కి. రోజు మీ మీడియాతో ఎక్కడో చోట ఫోటోలో కనపడుతుంటాడు. తను వివరణ ఇచ్చి నాకు ఒక వీడియో పంపించాడు. ఏమని ఇచ్చారంటే, దాము గారు లాంటి వాళ్ళు ఇంకొంతమంది చిన్న సినిమా ప్రొడ్యూసర్ని డిస్కరేజ్ చేస్తున్నారు, సినిమా తీయొద్దని చెప్తున్నారట అని మధ్య వచ్చింది. 3-4 రోజుల నుంచి వచ్చినట్టు ఉంది, నాకు తెలియదు వచ్చినట్టు. మావాడు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చి దానికి క్లారిఫికేషన్ ఇచ్చి నాకు పంపించాడు అన్నమాట. ప్రతి నెల ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఒక 50 నుంచి 70 మంది ప్రొడ్యూసర్లు అవుదామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. అంతకుముందు ఉండేది, అంటే మేము కూడా ఇనిషియల్గా వచ్చినప్పుడు 1-to-1 చేశారు కౌన్సిలింగ్, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ నేను ఒక 4-5 years బ్యాక్ ఈ కౌన్సిలింగ్ చేయడం పెట్టడం స్టార్ట్ చేసాం. కోవిడ్ వస్తే ఆగిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాం. సో ఎవ్రీ మంత్ అప్లికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మెంబర్షిప్ ఇమీడియట్గా నేను సంతకం పెట్టి ఇస్తాం, ఒకవేళ రాలేకపోతాడని ఇస్తాం కానీ, బట్ వాళ్ళని కంపల్సరీ ఒక కౌన్సిలింగ్ అనేది 2 hours కౌన్సిలింగ్ రమ్మని అడుగుతాం. వాళ్ళు జనరల్గా మేనేజర్లు పంపిస్తారు. మేనేజర్లు కాదమ్మా, ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడైనా సరే, వాట్ ఎవర్ కెపాసిటీ ఈజ్, వాట్ ఎవర్ ఎన్ని వ్యాపారాలు ఉన్నా కానీ అతను ఆ కౌన్సిలింగ్ రావాలని కోరుకుంటాం. అట్లా చాలామంది వస్తున్నారు. ఈ కౌన్సిలింగ్లో మేము ముఖ్యంగా చెప్పి డిస్కరేజ్ చేయడం కాదు, చాలామంది డైరెక్టర్లు కూడా వస్తుంటారు. నేను డైరెక్టర్లు వాళ్ళకి చెప్తుంటాను, ఏమయ్యా ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు డైరెక్టర్లకి, సో మీరు ఇక్కడ మీటింగ్ వినపోవడం బెటర్, బయటకు వెళ్ళిపోండి అంటుంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లో ఉండాలని చెప్పి. ఎందుకంటే ప్రొడ్యూసర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ అంటారు, ఇండస్ట్రీస్ అంటారు, ఇన్ని వ్యాపారాలు చేసినా కానీ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారో దాని మీద అవగాహన లేకుండా దిగుతారు. జస్ట్ బికాజ్ డబ్బు ఉంది కదా అని దిగుతారు. అది కరెక్ట్ కాదు. ఇది ఒక వ్యాపారమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక ల్యాండ్ కొనాలంటే 10 మంది లాయర్ దగ్గర తిరిగి కొనాలని ఆలోచిస్తారు.
సినిమా తీద్దాం అనుకున్నప్పుడు 6 నెలల్లో సంవత్సరం ఇండస్ట్రీ మీద అవగాహన పెంచుకుని దిగండి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇది గ్లామర్ ఇండస్ట్రీ, అట్రాక్టివ్ ఇండస్ట్రీ. సో డబ్బు ఉంటే సరిపోతుంది, ఈ అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంటారు, వచ్చేసి సినిమాలు చేస్తారు, రిలీజ్ పక్కన పడేస్తారు. ఇంత నటి చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ డబ్బు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్ రిస్కే చేయాలి, అవగాహన ఉండాలి. ఉంటే తప్పులు జరగవు, జరిగినా కానీ మన కంట్రోల్లో ఉంటాయి. వచ్చాం, డబ్బు పెట్టాం, మమ్మల్ని మోసం చేసింది ఇండస్ట్రీ అని చెప్పి సినిమా అయిపోయినా వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. సో మేమంటున్నాం, ఒక సంవత్సరం అవగాహన పెంచుకుని అప్పుడు దిగండి. అట్లీస్ట్ మీకు పోయినా కానీ మీ చేతులతో, మీ నాలెడ్జ్తో డబ్బు పోతుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేగాని దిగిపోయి ఎవరినో నమ్మి పెట్టి డబ్బు పోగొట్టుకుని, పోయిన డబ్బు కంటే ఈ మనీ అది ఎక్కువ ఉంటుంది, ఎవరైనా నమ్మం పోయామని. సో ఇట్లాంటి నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ జాగ్రత్తలు పడండి, అగ్రిమెంట్లు చేసుకోండి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది మిస్లీడ్ చేశారు, ఏదో డిస్ప్లే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళు ఎన్ని పాటిస్తే ఒక సినిమా కాదు, ఎట్టి 3 సినిమాలు తీయగలరు. ఆడుతుందో లేదో సినిమాని దేవాధీనం. అది ఎంత కష్టపడి తీసినాక డెఫినెట్గా దేవాధీనం. అది ఎక్కడో 1% లక్ అనేది ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆ 1% లక్ అనేది ప్లేస్ మేజర్ రోల్. సక్సెస్ ఫార్ములా అంటారా? బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆ సక్సెస్ ఫార్ములా అనేది లేదు. 100 సినిమాలు తీసిన అతను రామానాయుడు గారికి ఆ సక్సెస్ ఫార్ములా లేదు కదా. సో దట్ ఫార్ములా ఇస్ నాట్ దేర్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మా నటి అన్నాడు, చిన్న సినిమాలు 100% చిన్న సినిమా. ఇప్పుడు ఇవాళ సో కాల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, మిడ్ రేంజ్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది అవ్వచ్చు, వీళ్ళందరికీ ఫస్ట్ బ్రేక్ దొరికింది అంటే ఒక చిన్న సినిమా ద్వారానే దొరుకుతుంది బ్రేక్. అక్కడి నుంచి వాళ్ళ పేరు వచ్చి వాళ్ళు డెవలప్ అయ్యి వెళ్తుంటారు. సో చిన్న సినిమా, లో బడ్జెట్ ఫిల్మ్స్ ఏవైతే ప్రొడ్యూసర్లు చేస్తారో వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్. ఇంకోటి, 250 సినిమాలు సంవత్సరానికి ప్రొడ్యూస్ అవుతుంటే మనం మాడుకునేది 10 సినిమాల గురించే. ఇష్యూస్ ఏమొచ్చినా ఆనలుగురన్న ఇవన్నీ బోగస్, ఇవన్నీ కూడా బోగస్ అండి. ఎవరు ఏ ఒక్క మనిషి ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయలేరు. అవుట్ ఆఫ్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్, మా తాత మా నాన్న చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, ఏ ఒక్క మనిషి ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం అంటూ జరగదు. ఈ మధ్య సోషల్ మీడియాని ఇవన్నీ వచ్చినాక అనవసరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. జనం కూడా ఏంటంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వైరల్ అవుతున్నాయి. బట్ ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు అవి కాదు ఫాలో అవ్వాల్సింది, ఇక్కడ అవగాహన చేసుకోవాలి అండి. థియేటర్లు దొరకవు, నట్టి అన్నాడు. థియేటర్లు దొరికినట్టు మనం అందరం కలిసి సంక్రాంతికి థియేటర్లు కావాలి, దసరాకి థియేటర్లు కావాలంటే రావు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులే కదా, వాళ్ళకి ఆ పీరియడ్లో వ్యాపారం జరుగుతుంది, వాళ్ళకి 4 డబ్బులు మిగులుతాయి. 52 వారాల్లో 20 వారాలు వాళ్ళకి వ్యాపారం ఉంటే మిగతా 32 వారాలు కింద మీద పడుతుంటారు. అది యావరేజ్ చేస్తుంటారు. కానీ మనం సినిమా తీసి మాకు అదే రోజు కావాలంటే ఇబ్బంది పడతాం. ఇకపోతే 5వ షో అడిగాడు నట్టి. 5వ షో ఆల్మోస్ట్ అంత ఒకప్పుడు ఉండేది. దాని తర్వాత ఏంటంటే క్రమేపంగా ఎప్పుడైతే ఈ వ్యాపారం తక్కువ వచ్చిందో 5వ షో కూడా మాయమైంది. ఇప్పుడు 5వ షో ఏమంటారు వాళ్ళు, 8:30కి ఇస్తామంటారు. 8:30కి ఏమో మాకు 5:30కి వస్తే జనం రారు, మాకు వద్దంటారు. వీళ్ళు ఏమంటారు, మాకు 2:30 షో కావాలంటారు. ఆ 2:30 షోకి ఏమో ఒక 10 సినిమా అనుకోండి, ఆ 2:30 షో అనేది ఇంపార్టెంట్ షో వాళ్ళకి, అక్కడ రెవెన్యూ వస్తుంది బాగా, థియేటర్ కూడా అది కావాలి. సో బేసిక్గా ఈ ఇష్యూ ఏంటంటే, నేను మన వాళ్ళు కూడా చెప్తుంటాను, ముందు అసలు దీనికి మనలో మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుని పాజిటివ్గా మనం కూడా మీటింగ్లు జరగాల్సింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాయి, లైసెన్సింగ్ చేస్తాయి, కానీ మన వ్యాపార లావాదేవీలు అనేది మనలో మనం డిస్కస్ చేసుకుని మనకి ఫర్దర్గా నెక్స్ట్ 20 years ఏ రకంగా రన్ అవ్వాలని మనం డిస్కస్ చేసుకుని మనం ఒక తాటి మీదకి వస్తే, ఆ తాటి మీదకి వచ్చినాక మన గవర్నమెంట్ లేరుగా నేను అడిగితే జరుగుతుంది. అది మన దగ్గర లోపు పోయింది. మార్నింగ్ షో సినిమా ఉండేది, మ్యాట్ని 3 వేసేవారు. అదేనమ్మా చెప్పేది నేను. ఆ
మార్నింగ్ వద్దు అంటున్నారు కదా, 2:30కే కావాలంటారు. అది నేను చెప్తుంది. 11కి ఉంది, 11కి ఇప్పుడు కూడా కొన్ని ఇస్తా ఉంటున్నారు. 11కి ఇస్తా ఉన్నారు, మనకు 11 వద్దు 2:30 కావాలని అడుగుతున్నారు. 2 షోలు మెయిన్ షోల మధ్యలో కావాలని అడుగుతున్నారు. సో అవన్నీ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతాయి? ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు వీళ్ళు ముగ్గురు ఒక తాటి మీద ఉన్నప్పుడు గివ్ అండ్ టేక్ పద్ధతిలో జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీ ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇది ఒక నెగిటివ్ సెన్స్లో వెళ్తాండి. ప్రొడ్యూసర్ అనేవాడు ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, డబ్బులు పట్టుకొని సినిమా తీస్తాడు. ఓకేనా? ఇతను లేకపోతే ఇండస్ట్రీ లేదు. ఇది ఒప్పుకుంటారు అందరూ? అవును కదా. దాని తర్వాత డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకాలు పోయినాయి. ఒకడప్పుడు నమ్మకాలు ఉండేవి, ఈ ఇండస్ట్రీ నమ్మకం మీద నడిచేది. అర్థమైందండి? ఈ మధ్యకాలంలో నమ్మకాలు లేవు. ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, ఇతని కంటెంట్ మీద ఇతను నమ్మకం ఉండలేదు. చాలా అందరూ అంటలేదు నేను, మ్యాక్సిమం, కొంతమంది కాదు, మ్యాక్సిమం అట్లాగే ఉంది. ఇతని కంటెంట్ మీద ఇతనికి ఇది నమ్మకం ఉంటలా. ఇది తీసుకెళ్ళి ఓ 10 రూపాయలకో, 11 రూపాయలు ఏమిటి, 12 రూపాయలకో ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్కి అమ్మేద్దామని చూస్తాడు. ఓకేనా? అతను 12 రూపాయలు కొనుక్కుంటాడు. కొనుక్కుని అతను మళ్ళీ ఆ 12 రికవరీ అతని సొంత డబ్బు కాదు. ఈ మధ్య ఉన్న వాళ్ళు 10% అంటే రూపాయి అతను సొంత డబ్బు పోతే 11 రూపాయలు ఇంకోటి నెత్తిమే వేస్తున్నాడు. మీకు అర్థమైందా? సో ఆ బటన్ అతనే పడుతుంది. ఎగ్జిబిటర్ కానీ థర్డ్ పార్టీ కానీ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిబిటర్కి థియేటర్ రన్ చేయాలి, ఖర్చులు రావాలంటే సినిమా పడాలి. సరే, ఇప్పుడు సినిమాల్లో ఉన్నాయి కదా, అతను ఆ డబ్బు ఇచ్చి అతనే తీసుకుంటాడు. ఆ బటన్ అతనే వేస్తాడు. ఫైనల్గా ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమాకి జనం రావట్లా, కోవిడ్ తర్వాత అసలు రావట్లా. చాయిస్ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఓటీటీలో అంతకుముందు లేడీస్ చాలామంది పొద్దున్న లేకపోతే సాయంత్రం వరకు సీరియల్ చూసేవారు. ఒకవేళ మిస్ అవుతే రికార్డ్ చేసి నెక్స్ట్ డే చూసేవారు. అవునా? ఓటీటీ వచ్చినప్పుడు ఏమైంది? ఆ సీరియల్స్ కూడా లేనప్పుడు ఏమైంది? నీకు ఓటీటీలో ఫారిన్ కంటెంట్ కానీ వెబ్ సిరీస్ అని చెప్పి వాళ్ళు డబ్బింగ్ చేసి కూడా వేసేవారు. ఇవాళ రోజున మన సీరియల్స్ కంటే కూడా ఆ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు ఇంట్లో లేడీస్. బికాజ్ వై? బెటర్ కంటెంట్ చాలామంది. సో అట్లా మనమే అలవాటు చేసాం అది కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకుని ఒక తాటి మీద వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పేసి ఎవరు చేసుకుంటే అయ్యే పని కాదు ఇది. శుక్రవారం రిలీజ్ అవుతుంది, ఓటీటీ కూడా శుక్రవారం వస్తుంది, రీ రిలీజ్ శుక్రవారం వస్తుంది. అప్పుడు సినిమాకి ఎలా వస్తుంది? ఓటీటీ ఎందుకు వస్తుంది? అదే సినిమా కాదు, వేరే సినిమా వస్తుందా? అవునండి, నేను అదే అంటున్నా. నేను అంటుంది అవునమ్మా. ఇప్పుడు ఓటీటీ ఎవరిది? ఒక కార్పొరేట్ కంపెనీ ఇది. అవునా? అతను కూడా అది తప్పే కదా. అదే అంటుంది. అందరూ ఒక తాట మీదకి వచ్చి నెక్స్ట్ 20 years ఈ వ్యాపారం ఎట్లా ముందు తీసుకెళ్ళాలని ఆలోచన మనకు ఉండాలి ముందు. ఆ యూటీలో మనం నడుచుకుంటే ముందుకెళ్తుంది కదా. బట్ ఇది మరి ఇంకెప్పుడు నా పెడదాం కానీ టెస్ట్ మీట్ తాను చెప్పిన దానికి 2 క్వశ్చన్లు చెప్పాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ మల్టీప్లెక్స్లో 20%, మళ్ళీ అదే, మళ్ళీ సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అది వ్యాపారమే కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ ఒకటి ఈ మాత్రం ముగిస్తానమ్మా, సారీ. మల్టీప్లెక్స్ ఇవాళ రోజు చెప్పండి నాకు. ఆయన అన్నాడు 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉండాలి, తప్పులేదు, పెడదాం. ఒకప్పుడు ఫస్ట్ అది ఫిల్ అయ్యి పైకి వచ్చేది. ఒకప్పుడు అంటే 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను నేను. ఇవాళ రోజున ఫ్రాంక్లీ స్పీకింగ్ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నా, వాళ్ళకి 20 రూపాయల టికెట్లు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే మన ఆ జనరేషన్ మెయిన్ మార్నింగ్ చూపించే ఆ జనరేషనే కదా, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు కూడా వాడు 100 రూపాయల టికెట్ కొనుక్కొని పైన కూర్చోవాలనుకుంటున్నాడు కానీ 20 అనుకోవట్లేదు. ఇది నేను తప్ప అంటలా, ఇది జనరేషన్ వచ్చిన చేంజ్, సైకలాజికల్ చేంజ్. సో ఇవన్నీ కూడా మనకు అన్నీ తెలుసు, వీటిని ఎట్లా అడ్రస్ చేయాలో చూడాలి. ఓకేనా అండి? బట్ ఎనీవే, సో వన్స్ అగైన్ ఐ విష్ ఏంటి ఏమయ్యా ఈమె తర్వాత మాట్లాడాలి నీకు మీడియా దియాగాష్మం అనే టైటిల్ బాగుంది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఈ టీంకి ఉండాలని కోరుకుంటూ 11th రిలీజ్ అవుతుంది. 11th థియేటర్కి వెళ్ళి చూడండి అమ్మా. 2 రోజుల్లో ఈ పైరసీ వస్తుంది. మన కార్లో వెళ్తూ ఫోన్లో చూసుకుందాం. ఈ మధ్యకాలంలో పైరసీ కూడా చాలా ర్యాంపెంట్గా ఉంది. పైరసీ అనేది ఎంతసేపు ఇండస్ట్రీ కంట్రోల్ చేయాలంటున్నారు. ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
మీరు స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం, ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము కాపాడుకోవాలి, మా డబ్బు మేము కాపాడుకోవాలి చేస్తాం. అట్ ద సేమ్ టైం సొసైటీలో కానీ ప్రేక్షకులు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే పైరసీ కూడా ఒక దొంగతనం లాంటిది, ఒక బర్గరీ లాంటిది. మన పిల్లలకి అది తప్పు అని చెప్పడం జరగాలి. ఇప్పుడు చెప్తూ మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్ మారుతుందో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్ థింగ్స్.